నమస్తే ఎక్స్‌ప్లోర్ విత్ సంధ్యాకి స్వాగతం. ఈ వీడియోలో ఏపీ జూనియర్ ఇంటర్ సంస్కృత్ ఘత్ భాగ్ నుంచి సందర్భః. ఇందులో మొత్తం 4 లెసన్స్ ఉన్నాయి. 4 లెసన్స్ నుంచి 4 క్వెషన్స్ వస్తాయి. ఇందులో ఏదో 2 రాయాలి. కాబట్టి 2 లెసన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఫస్ట్ కపింజలోపదేశః నుంచి ధైర్యధనాహి సాధ్వః. సాధువులు ధైర్యాన్నే ధనంగా కలిగి ఉంటారు. కవి పరిచయః. ఇదం వాక్యం కపింజలోపదేశः ఇతి పాఠే అస్తి. కవిః బాణభట్టः. గ్రంథః కాదంబరి. సందర్భః కపింజలః పుండరీకం ప్రతి ఏవం అవదత్. ఈ వాక్యాన్ని కపింజలుడు పుండరీకునితో చెప్పాడు. భావః సేమ్ క్వశ్చన్ని యాస్టీస్గా రాస్తే సరిపోతుంది. ధైర్యం ధనాహి సాధ్వః. ఈ లెసన్లో కవి పరిచయః సందర్భః సేమ్గా రాయాలి. భావః క్వశ్చన్ని యాస్టీస్గా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ నిరర్థకః సంస్కారః. కవి పరిచయః సందర్భః సేమ్ రాయాలి. కపింజలుడు పుండరీకునితో ఏమని చెప్తున్నాడంటే, ఇప్పటి వరకు నువ్వు ఏదైతే వాల్యూస్ నేర్చుకున్నావో ఆ వాల్యూస్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయని చెప్తున్నాడు. భావహలో క్వశ్చన్ని యాస్టీస్గా రాస్తే సరిపోతుంది. నిరర్థక సంస్కారః అని. నెక్స్ట్ మూఢోహి మదనేన అయాస్యతే. మూఢో అంటే మూర్ఖులు, ఫూల్స్. కవి పరిచయః ఇంకా సందర్భః సేమ్ రాయాలి. కపింజలుడు పుండరీకునితో ఏమని చెప్తున్నాడంటే, మూర్ఖులు మాత్రమే కోరికల వల్ల ఫిజికల్గా ఇంకా మెంటల్గా ఎంతో సఫర్ అవుతారని చెప్తున్నాడు. భావః క్వశ్చన్ని యాస్టీస్గా రాయాలి. మూఢోహి మదనేన అయాస్యతే. నెక్స్ట్ అహో విగత చేతనత్వం. కవి పరిచయః సందర్భః సేమ్ రాయాలి. పుండరీకుడు ఎలాంటి మూవ్మెంట్ లేకుండా స్టాచ్యూలా ఉండిపోతాడు. భావః క్వశ్చన్ని యాస్టీస్గా రాస్తే సరిపోతుంది. అహో విగత చేతనత్వం అని. నెక్స్ట్ లెసన్ వర్ష పరిదేవనం. ఈ లెసన్లో ఫస్ట్ సెంటెన్స్ జీర్ణం అంగే సుభాషితం. జీర్ణం అంటే డైజెస్ట్ అవ్వటం, అంగే అంటే బాడీ, సుభాషితం అంటే మంచి మాటలు. కవి పరిచయః. ఇదం వాక్యం వర్ష పరిదేవనం ఇతి పాఠే అస్తి. కవిః గుల్లపల్లి శ్రీరామకృష్ణమూర్తిః. గ్రంథః కథానిక సంగ్రహः. సందర్భः వర్షాదేవి స్వచ్ఛతా విషయే ఏవం అవదత్. కవి పరిచయః అన్ని సెంటెన్స్కి సేమ్ రాయాలి. సందర్భः ఫస్ట్ 3 సెంటెన్స్కి సేమ్, లాస్ట్ మాత్రం చేంజ్ అవుతుంది. భావః క్వశ్చన్ని యాస్టీస్గా రాయాలి. జీర్ణం అంగే సుభాషితాం. నెక్స్ట్ తుషారైః విశ్వం ఆసించతి. తుషారైః అంటే స్నో, విశ్వం అంటే వరల్డ్ ప్రపంచం, ఆసించతి అంటే తడపటం. కవి పరిచయః ఇంకా సందర్భः సేమ్ రాయాలి. భావః క్వశ్చన్ యాస్టీస్గా రాయాలి. తుషారైః విశ్వం ఆసించతి. థర్డ్ సెంటెన్స్ నాయం మమ దోషాః నా వా శరదాదినాం. మీనింగ్ ఏంటంటే, ఇందులో నా మిస్టేక్ లేదు, అలాగే ఆటమ్ సీజన్ మిస్టేక్ కూడా లేదు అని చెప్తుంది. కవి పరిచయః సందర్భः సేమ్ రాయాలి. భావహలో క్వశ్చన్ని యాస్టీస్గా రాయాలి. లాస్ట్ సెంటెన్స్ స్వచ్ఛతాయై ప్రయాతమహే. కవి పరిచయః సేమ్ రాయాలి. సందర్భः పాఠస్య సారం కవిః ఏవం కథయతి. అందరూ క్లీన్లీనెస్ని అచీవ్ చేయడానికి ప్రయత్నించాలి. భావః క్వశ్చన్ని యాస్టీస్గా రాయాలి. స్వచ్ఛతాయై ప్రయతామహే. సందర్భः మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.